సౌందర్యలహరిలోని 20వ శ్లోకానికి మనం అర్థం తెలుసుకుంటూ ఉన్నాం. అమ్మ అనంత ప్రేమరూపిణి, కరుణాసాగరి, ఆనంద స్వరూపిణి. అది సత్యమేనన్నట్లుగా శ్రీ ఆదిశంకరులు సాధకుల బుద్ధి బలానికి, చేతనత్వానికి పరీక్షలుగా అద్భుత అమృత ఆనందాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అమ్మ ఆనందరూపిణివి, అమృతానందరూపిణివి. నీ చేతులు, పాదాల నుండి వెలువడే కాంతుల నుండి ఉత్పన్నమైన ఆనందామృతాన్ని పొందదలిచిన సాధకుడు దివ్యమంగళమూర్తిని చంద్రకాంతమణితో నిర్మింపబడిన ప్రతిమగా భావించి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే ఆ అమృత అనుభవం పొంది పరవశిస్తున్నాడు. దీంతో విషస్వరూపమైన సకల కోర్కెలకు నిలయమైన జీవుడు విషసర్పాలకు ప్రాణహరుడైన గరుడిని వలె, గరుత్మంతుని వలె భయమును తొలగించుకొని పరమశాంతిని పొంది అమృతానందాన్ని పొందుతూ ఉన్నాడు. జ్వరాది రోగాలతో బాధపడు రోగపీడితుని సమర్థుడైన వైద్యశిఖామణి ధన్వంతరి వలె తన ప్రేమ చూపులతో ఎలాగా బాధ నివారణ చేస్తాడో అలా ఈ సాధకుడు వాడి యొక్క జ్వర తీవ్రతని పోగొట్టగలుగుతాడు. అదేవిధంగా నీ దివ్యానంద స్వరూపాన్ని చిత్తంలో నిలుపుకున్న సాధకుడు ఆ అమృతానుభవంలోని ఆనందాన్ని సతతం పొందుతూ ఉంటాడు, సుఖానందం పొంది తరిస్తూ ఉంటాడు అని ఈ 20వ శ్లోకంలో మనకి స్వామివారు తెలియచేస్తూ ఉన్నారు. కిరంతి మంగేభ్యః కిరణనికురుంబామృతరసం హృది త్వామాదత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధారశిరయా. అంటే ఏ సాధకుడు, అంగేభ్యః అంటే అమ్మవారి యొక్క ఆపాదమస్తకం సర్వ అంగముల నుండి కిరణ నికురుంబామృత రసం వెలుగుల యొక్క రాశి, కిరణముల యొక్క రాశి, దాని నుంచి పుట్టిన అమృత రసం కిరంతి వర్షించుచున్నదై అమ్మవారి యొక్క అన్ని శరీర అంగముల నుంచి కిరణములలే అమృతాలు ధారలుగా ప్రసరిస్తూ ఉన్నాయి. కిరణ అమృతం ప్రసరిస్తోంది. ఇలా ప్రసరించడానికి సాధకుడు ఏం చేస్తాడు అంటే త్వాం నిన్ను హృదయమందు హిమకరశిలామూర్తివి ఇవ, హిమకరశిలామూర్తిమివ అంటే చంద్రకాంత శిల్పశిలావలే అమ్మవారి యొక్క ప్రతిమను తన హృదయంలో ప్రతిష్ఠించుకుంటున్నాడు, ధరిస్తున్నాడు. సహా ఆ సాధకుడు ససర్పాణ